హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో వచ్చినప్పటికి ఏంటంటే రేపు ఈవినింగ్ ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి, తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి, ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంఈసీ వాళ్ళకి, ఈ 4 బ్యాచెస్ కి రేపు ఈవినింగ్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఓకే, ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఏంటి, కెమిస్ట్రీ ఎగ్జామ్. సిలబస్ వచ్చినప్పటికి అటామిక్ స్ట్రక్చర్ 8 మార్క్స్, 4 మార్క్స్ వచ్చినప్పటికి స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, 2 మార్క్స్ కూడా స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే, నెక్స్ట్ ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఏంటి, నేను మీకు మొన్న మోడల్ పేపర్ షేర్ చేశాను. ఆ మోడల్ పేపర్లో కొన్ని క్వశ్చన్స్ సెలెక్ట్ చేశాను. కొలిజన్ థియరీ, వెర్నెస్ థియరీ 8 మార్క్స్ లో, 4 మార్క్స్ వచ్చినప్పుడు కోర్లెస్ లో డిఫరెన్స్ బిట్వీన్ మాలిక్యులర్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అండ్ గ్యాల్వానిక్ సెల్. ఓకే, 2 మార్క్స్ వచ్చినప్పటికి సూడో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, ఫారడేస్ ఫస్ట్ లా మెటాలిక్ కోరిసన్. ఓకేనా, చెప్పిన క్వశ్చన్స్ నుంచి నేను కొన్ని క్వశ్చన్స్ సెలెక్ట్ చేసి ఇస్తాను. ఇది ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళ కెమిస్ట్రీ సిలబస్ అనమాట, రేపు నేను పెట్టబోయే ఎగ్జామ్ లో. ఓకే, నెక్స్ట్ తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి మ్యాథ్స్ 2 ఏంటి సిలబస్, లాస్ట్ వీక్ ఏవైతే టాపిక్స్ జరిగినాయో అవే టాపిక్స్ ఇప్పుడు కూడా ఎగ్జామ్ అనమాట. ఓకే, అండ్ ఇంకొకటి, సో నేను నిన్న మొన్న జాయిన్ అయ్యాను మన టెలిగ్రామ్ ఛానల్లో, ఇంటర్ కింగ్డమ్స్ టెలిగ్రామ్ ఛానల్లో నిన్న మొన్నే జాయిన్ అయ్యాను. మాకేమీ తెలియదు కానీ మాకు ఎగ్జామ్ రాయాలని ఇంట్రెస్ట్ ఉంది అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీకోసం, కేవలం మీకోసం ఇంకొక ఛాన్స్ అనేది ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ సండే మీకు ఎగ్జామ్ అనమాట. అది ఎవరెవరి బ్యాచెస్ కి, ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ వాళ్ళకి, అండ్ ఇంటర్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ వాళ్ళకి, అండ్ ఎంఈసీ వాళ్ళకి వచ్చినప్పటికి ఏంటంటే మ్యాథ్స్ ఎగ్జామ్ అనమాట. ఓకేనా, టోటల్ కి 3 బ్యాచెస్ కి ఒక ఛాన్స్ అనేది ఇస్తున్నాను నెక్స్ట్ సండే ఎగ్జామ్ అనమాట. అది ఎవరికి, ఇంకా నేను సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు, నిన్న మొన్న జాయిన్ అయ్యాను టెలిగ్రామ్ ఛానల్లో అన్న వాళ్ళకి మాత్రమే ఒక ఛాన్స్ అనేది ఇస్తున్నాను. ఓకేనా, అది. అండ్ ఇంకొకటి ఏంటంటే తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఛాన్స్ అనేది లేదు, ఇంకా ఈ సండేతో ఛాన్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ సండే వచ్చినప్పటికి తెలంగాణ వాళ్ళకి వేరే టాపిక్ కి వెళ్ళిపోతున్నాం మనం. ఓకేనా, ఆ వేరే టాపిక్ ఏంటి, సర్కిల్స్ లో కామన్ టాంజెంట్స్ మోడల్ అనమాట. ఓకేనా, ఆ మోడల్ సమ్స్ అనేది నెక్స్ట్ సండే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసుకుందాం. ఓకేనా, ఎందుకంటే లాస్ట్ వీక్ నేను 3 పాయింట్స్ కాన్సైక్లిక్ 2 పాయింట్స్ మోడల్ సమ్స్ మీద ఎగ్జామ్ అని కండక్ట్ చేసుకున్నాం, 4 రాశారు ఎగ్జామ్. ఓకే, సో రేపు వచ్చినప్పుడు కూడా ఇవే టాపిక్స్ అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ వీక్ వచ్చినప్పటికి డైరెక్ట్ కామన్ టాంజెంట్ సమ్స్ కి వెళ్ళిపోదాం. ఓకేనా, కొన్ని సమ్స్ సెలెక్ట్ చేసి పెడతాను, ఆ సమ్స్ అనేది బాగా ప్రాక్టీస్ అవ్వండి తెలంగాణ వాళ్ళు. ఓకేనా, సో ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళు చెప్పాను కదా, మేము సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు అనుకుంటే మీకు ఇంకొక ఛాన్స్ అనేది ఉంది, సేమ్ టాపిక్స్ తో, సేమ్ సిలబస్ తో. ఓకేనా, అది. సో బాగా ప్రిపేర్, రేపు రాసే వాళ్ళు మాత్రం బాగా ప్రిపేర్ అయ్యి బాగా రాయండి. ఓకేనా, ఎందుకంటే ఇంత గైడెన్స్ ఇచ్చే ఛానల్స్ కూడా ఎక్కడ ఉండవు నాకు తెలిసినంత వరకు. ఓకేనా, ఎందుకంటే నేను అంత కేరింగ్ తీసుకుని చెప్తున్నాను. ఓకే, కాబట్టి ప్రిపేర్ అయిన వాళ్ళు మాత్రం బాగా రాయండి. ఓకే, సో మేము సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు అనుకుంటే అట్లీస్ట్ కనీసం ట్రై చేయండి. ఓకేనా, మాకు అసలు ఏమీ రాదనుకోండి, మొత్తం మానేయండి, నెక్స్ట్ సండే ఎగ్జామ్ రాయండి. నా పాయింట్ మీకు అర్థమైంది కదా, మేము ఎంతో కొంత ప్రిపేర్ అయ్యామనుకుంటే ట్రై చేయండి కనీసం. ఓకే, సో మేము అసలు ఏమీ ప్రిపేర్ అవ్వలేదు అనుకుంటే నెక్స్ట్ సండే ఎగ్జామ్ రాయండి. ఓకేనా, అది. అండ్ ఇంకొకటి ఏంటంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా తెలియకపోతే వాళ్ళందరికీ షేర్ చేయండి. ఓకేనా, ఎందుకంటే నేను ఎవ్రీ వీక్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నాను. ఓకేనా, అండ్ ఇంకొకటి, మీకు నాకు ఫ్రీ ఉన్న టైం ఏంటంటే దసరా. ఓకే, దసరా హాలిడేస్ కూడా నేను 4 days డిక్లేర్ చేశాను మీకు. ఓకే, మీ కాలేజ్ వాళ్ళు నాకు తెలిసినంత వరకు అయితే ఒక 7 or 8 days ఇస్తారు, లేకపోతే 10 days ఇచ్చి ఇచ్చేస్తారు. ఓకేనా, అందులో 4 days మీకు హాలిడేస్ డిక్లేర్ చేశాను. రిమైనింగ్ డేస్ వచ్చినప్పటికి ప్రిపరేషన్ అండ్ ఎగ్జామ్లో జరుగుతాయి. ఓకేనా, ఇంత కేరింగ్ తీసుకుంటున్నాను మీకోసం. ఓకే, మీరు చేయాల్సింది ఏంటి, బాగా ప్రిపేర్ అయ్యి బాగా రాయాలి ఎగ్జామ్స్. ఓకేనా, అది. సో చెప్పింది అర్థమైంది కదా, మేము ఎంతో కొంత ప్రిపేర్ అయ్యాము, మేము బాగా ప్రిపేర్ అయ్యాము అనుకుంటే రేపు రాసేయండి. లేదు, మేము ఎంతో కొంత ప్రిపేర్ అయ్యాము, కొద్దిగానే ప్రిపేర్ అయ్యాము అనుకున్నా రేపు ట్రై చేయండి కనీసం. ఓకేనా, మేము అసలు ఏమీ ప్రిపేర్ అవ్వలేదు అనుకుంటే, మాకు ఒక్క ముక్క కూడా రాదనుకుంటే నెక్స్ట్ సండే ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ సండే ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ అనేది రాయండి. ఓకేనా, అది. అండ్ ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.